లోక్సభ ఎన్నికల ప్రచారం దీనికి సంబంధించిన వార్తలు దాదాపు అన్ని తెలుగు దినపత్రికల్లో వచ్చినాయి. ఇది నమస్తే తెలంగాణలో 13 నుంచి కార్యరంగంలోకి కేసీఆర్ అని వస్తే కనుక ఈనాడులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై గలం బారాసాకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంటు పోరు. ఈ నెల 13 నుంచి ముమ్మర ప్రచారం చేవెళ్ల బహిరంగ సభతో కేసీఆర్ శంఖారావం అని ఈనాడు రాసింది. ఇక నమస్తే తెలంగాణలో రాసిన వాటిలలో ప్రచార కార్యాచరణ సిద్ధం చేసిన బీఆర్ఎస్ 1-2 రోజుల్లో వరంగల్ లోక్సభ కంటోన్మెంట్ అభ్యర్థుల ప్రకటన, కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలపై స్పెషల్ ఫోకస్. ఇది వాస్తవానికి కాంగ్రెసు బీజేపీ వైఫల్యాలు వాటిని ప్రస్తావించడం ఒక అంశం అయితే, రెండవది కేసీఆర్ తాను నిలబడాల్సిన అవసరం ఉన్నది. ఈ లోక్సభ ఎన్నికల్లో ఆయన మినిమం స్థానాలు 17 లోక్సభ స్థానాలకు గాను 2019 లోక్సభ ఎన్నికల్లో 9 స్థానాలు గెలుచుకున్నారు. ఈసారి 9 కాకపోయినా 4 స్థానాలు 5 స్థానాలు గెలుచుకోగలిగితే కనుక బీఆర్ఎస్ తన ఉనికిని నిలబెట్టుకున్నట్లు అవుతుంది. ఎందుకు అనంటే ఈసారి బీజేపీ గట్టి పోటీని ఇస్తున్నది. కాంగ్రెస్ పార్టీ బయటికి కనబడట్లేదు కానీ చాలా ఊహాత్మకంగానే ముందుకు వెళ్ళిపోతున్నది. తన టార్గెటెడ్ ఓటర్లు ఎవరో ఆ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. ఈ బీఆర్ఎస్ మాత్రం బరిలో నిలబడిన అభ్యర్థులు కూడా బయటికి వెళ్ళిపోవడం, బయటికి వెళ్ళిపోయిన తర్వాత పార్టీ గెలుస్తుందో లేదా అని వారు వ్యాఖ్యలు చేయడం. ఈ సందర్భంలో కేసీఆర్ మరింత వేగంగా మరింత పకడ్బందీగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ 13న జరగబోతున్న సభ, ఈ సభ ద్వారా కేసీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 4 నెలల పరిపాలన, జాతీయ స్థాయిలో 10 సంవత్సరాల నరేంద్ర మోదీ పరిపాలన, ఈ విషయాలు చాలా ప్రధానంగా ఈసారి ఉండబోతున్నాయి. ఎందుకనంటే ఇక్కడ త్రికోణ పోటీ ఉంటుంది, త్రిముఖ పోరు ఇక్కడ ఉండబోతున్నది తెలంగాణలో అని చెప్తున్నారు. ఈ త్రిముఖ పోరును ద్విముఖ పోరుగా మార్చాల్సిన అవసరం అనివార్యత కేసీఆర్కు ఉన్నది. లేదా 3 పార్టీల మధ్య మా పోటీ అంటే కనుక మిగతా 2 పార్టీల కంటే తాను ఒక అడుగు ముందుకే వేయవలసిన అవసరం కూడా ఉన్నది. అందుకే కేసీఆర్ పార్టీ నాయకులను శ్రేణులను 1కి 10 సార్లు ఒక్కొక్క అంశంపైన మాట్లాడి మరింత లోతుగా విషయాలను సేకరిస్తూ ఉన్నారు. ఆయన క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళడం వలన పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చిన మాట వాస్తవమే. కానీ కాంగ్రెసు బీజేపీ మెల్లమెల్లగా తెలంగాణ పైన పట్టు సాధిస్తున్నాయి. ఈ పట్టు సాధిస్తున్న క్రమాన్ని బ్రేక్ చేయలేకపోతున్నది బీఆర్ఎస్. దానికి కారణాలు మొన్న ఓటమి, 2 వరుసగా నేతల వలసలు ఇత్యాది అంశాలున్నాయి. రెండవది గడిచిన 10 ఏళ్ల కాలంలో ప్రజలకు ఆనాడున్న ప్రభుత్వము ఆనాడున్న పార్టీ అధినాయకత్వం దూరమైంది. 1-2 నాయకులు మినహా ఎవరైతే ప్రజలకు దగ్గరలో ఉండాలనో, ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండాలనో వాళ్ళు లేని కారణంగా ఒక నష్టం ఏర్పడింది. ఆ నష్టాన్ని, ఆ లోటును ఇప్పుడు భర్తీ చేయవలసి ఉన్నది. ఈ భర్తీ చేయడం ద్వారా గట్టి పోటీనివ్వచ్చు. ఉదాహరణకు మహిళా ఓటర్లు చాలా ప్రధానంగా ఉన్నారు. ఈ మహిళా ఓటర్లు 1,65,00,000 మంది మహిళా ఓటర్లు ఉంటే వీరిని ఏ వాగ్దానం ద్వారా గడిచిన 10 ఏళ్లలో ఏ పథకాల ద్వారా మహిళలకు మేలు జరిగిందో కేసీఆర్ ఇవాళ వివరించాల్సి ఉన్నది. 1,64,00,000 మంది పురుష ఓటర్లు ఉన్నారు. అది రైతాంగం అంటారా, లేదా పెన్షన్ల రూపంలోనా, మరి ఏ రూపంలో రైతులను గత ప్రభుత్వం ఆదుకున్నదో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ చెప్పడమే కాదు, తన వైపు తిప్పుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. కాబట్టి ఈ ఎన్నికల్లో, ఈ లోక్సభ ఎన్నికలు కాంగ్రెసు బీజేపీల కంటే, సరే బీజేపీ వాళ్ళు ఇక్కడ ఎన్ని ఎక్కువ వస్తే కనుక అంత బోనస్ కిందన లెక్క, వాళ్ళకు మునుపొచ్చిన స్థానాలు వచ్చినా అందులో 1-2 తక్కువైనా పెద్దగా ఇబ్బంది పడేది ఏం లేదు. కాబట్టి ఇక్కడ అధికారం లేదు, వారి ఉనికికి వచ్చిన పెద్ద ముప్పు ఏమి లేదు. ఇక్కడ వారు ఎట్లాగే ఉన్నారు అట్లాగే ఉన్నారు, ఎంతో కొంత రోజు రోజుకు పెరుగుదల కనబడుతున్నది. ఇక కాంగ్రెస్కు మొన్న అధికారంలోకి వచ్చింది, ఎంతో కొంత ఆ మేరకు ఆ ప్రభావం ఉండవచ్చు. ఇవాళ నిలబడాల్సిన అవసరము, నిలబడి ఒక నమ్మకాన్ని ఇవ్వాల్సిన అవసరం కేసీఆర్కు ఉన్నది, బీఆర్ఎస్కు ఉన్నది. బహుశా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఈ 20 ఏళ్ల కాలంలో వచ్చిన పరిణామాలు వేరు, ఇవాళ ఓటమి తర్వాత వస్తున్న పరిణామాలు వేరు. ఇది పునరుజ్జీవం లాంటిది బీఆర్ఎస్కు. తన తప్పిదాలను సరిదిద్దుకొని నిరంతరం ప్రజల మధ్య ఉంటే కనుక, ప్రజల వద్దకు అంటే కేసీఆర్ వద్దకు నాయకులు కార్యకర్తలు వచ్చి కలవడం ఒక అంశం, కేసీఆర్ నిరంతరం ప్రజల వద్ద ఉండడము, పార్టీ యావత్తు యంత్రాంగం అంతా ప్రజల్లో ఉండడము, ఇది ఇవాళ చేయవలసింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పటికీ కొంత కేసీఆర్ పట్ల ఆయన ప్రజల్లోకి వెళ్ళిన కారణంగా కొంత అనుకూలత కొంత సానుకూలత
కనబడుతున్నది. కానీ ఈ కనబడుతున్న అనుకూలత సానుకూలత ఓటు రూపంలోకి ఎట్లా మారుతుందో చూడాలి. ఎందుకంటే హైదరాబాదు ఉన్న హైదరాబాదు, సికింద్రాబాదు, చేవెళ్ళ ఈ లోక్సభ నియోజకవర్గాలు మినాయిస్తే కనుక మిగిలిన మొత్తం లోక్సభ నియోజకవర్గాలలో వాతావరణం వేరుగా ఉన్నది. కాబట్టి ఈ లోక్సభ నియోజకవర్గాల పరిధియేతర అంశాలు ఏవైతున్నాయో వాటిని కేసీఆర్ ఎట్లా ఒడిసి పట్టుకుంటారు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పటికీ అభ్యర్థులు బరిలో ఉన్నవారు బయటికి వెళ్ళిపోవడం ఇది తీవ్రమైన నష్టాన్ని బీఆర్ఎస్ కలిగించింది. ఆత్మస్థైర్యం కోల్పోయేలా పార్టీ శ్రేణులను చేసింది. కాబట్టి ఇక పార్టీ వదిలిన వాళ్ళని దూషించడమా లేకపోతే కనుక బలమైన నేతను బరిలోకి దించుకొని గెలిపించుకోవడం అన్నప్పుడు ఇక్కడ గెలిపించుకోవడమే ప్రధాన అంశంగా చూడాలి. బహుశా బీఆర్ఎస్ను వదిలి వెళ్ళిపోయిన వారు అవతలికి వెళ్ళి గెలుస్తారనే గ్యారంటీ కూడా ఏమీ లేదు ఇప్పటికైతే. మరి ఇట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయాలలో కేసీఆర్ ఎంత పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తారనేది ఇవాళ ఆయన పార్టీ మనుగడకు ఆయన నాయకత్వానికి వాస్తవానికి ఇది ఒక పరీక్షా సమయంలానే భావించవలసి ఉంటుంది. అంటే 20 ఏళ్ళు పార్టీలో నడిపి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకునికి ఇది పరీక్షాకాలం అంటే పరీక్షాకాలమే. ఎందుకు ఒకవైపున బీఆర్ఎస్ బలపడే ప్రయత్నం చేస్తున్నది, చాప కింద నీరులో చాలా బలంగా విస్తరిస్తున్నది, రేవంత్ రెడ్డి నాయకత్వం బలపడుతున్నది. అలాంటప్పుడు పార్టీకెళ్ళి ఎమ్మెల్యేలు బయటికి వెళ్తారని ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే కొంతమంది నాయకులు బయటికి వెళ్ళిపోయినారు. ఈ వలసలు వెళ్ళిపోయినా సరే అంటే ఈ తరుణంలో మరి పార్టీని నిలబెట్టుకోవాలంటే కేసీఆర్కి ఇది పరీక్షా సమయమే.